మీరు లిక్కర్ స్కామ్ జరిగిందని ఏదైతే మీరు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయో ఈ ఆరోపణల ద్వారా ఒక మీ పార్టీ ఇమేజ్ మీద ఒక డ్యామేజ్ అయినట్టు ఏమన్నా అనిపించలేదు? ఇనీషియల్గా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ టార్గెట్ అరెస్ట్ చేయడం, వాళ్ళ టార్గెటే అరెస్ట్ చేయడము. ఈరోజు మెయిన్ లీడర్స్ని ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ మమ్మల్ని అందరిని కూడా లోపలేశారు. మళ్ళీ కేసే ఇంకేం లేదు, చేతులు ఎత్తేస్తారు. ఏముంది ఇప్పుడు, ఏముంది లిక్కర్లో ఎక్కడ సీజ్ చేశారు, ఎక్కడ బాబు డబ్బులు ఇవన్నీ మీరు చెప్పే అలిగేషన్స్ ఎక్కడంటే ఎలక్షన్లో పనిచేస్తారంటారు. ఇంకా దానికి అసలు ఇంకా మనము మాట్లాడడానికే లేదు. ల్యాండ్, శాండ్, లిక్కర్ ఈ మూడిటి వల్లే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందని అంటే ఏం చెప్తారు? సో నేను యాక్సెప్ట్ చేయను. ఎప్పుడైనా గెలిస్తే అన్నీ బాగా జరిగిందంటారు, గెలవనప్పుడు ఏదో ఒక నెపం తీసుకొచ్చి ఏమో ఉంటుంది. మరి ఎందుకు ఓడిపోయిందంటారు? డెఫినెట్గా మేము కొంతమంది రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క రీజనే నేను చెప్పను. ల్యాండ్, శాండ్. ల్యాండ్ యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెంబర్ 1 స్టేట్ ఏపీ ఉంది. అది జగన్ గారికే క్రెడిట్ ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు క్రెడిట్ ఇస్తూ ఉంది. దాన్ని వీళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో లేకపోతే లాస్ట్లో మీ భూములు పోతాయని ఒక ప్రచారం చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా జగన్ గారు అంటే మా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే నడుపుతా ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. శాండ్ మేము ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, మరి ఆదాయం ఏమైంది? ఇప్పుడు అదే రేట్లు ఇప్పుడు శాండ్ దొరుకుతూ ఉంది. అప్పుడు సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం వచ్చేది, ఏమైంది ఆదాయం? సో ఈరోజు లిక్కర్ కూడా కానీ మీరు లిక్కర్ కూడా తీసుకొని రేట్లు పెంచారు, గవర్నమెంట్కి ఎంత పెరిగింది ఆదాయం? ఈరోజు బెల్ షాపులు కానీ ఇంకోటి కానీ తర్వాత షాపులన్నీ కూడా ఆక్షన్ చేసి వాళ్ళే పంచుకుంటా ఉన్నారు. సో ఇవి గెలిచినప్పుడు అన్నీ కూడా మేము చేసాం. ఓటమి వచ్చినప్పుడు ఏదో ఒక కారణాలు ఎత్తుకొస్తారు. ఇవన్నీ కూడా గెలిపోవటములు సహజము. సో మేము గెలిచినప్పుడు కానీ లేకపోతే ఓడిపోయినప్పుడు కానీ కుంగిపోయే పరిస్థితి ఉండదు. మీరు ఓటమి గారు ఘోర ఓటమిని పొందారు కదా, రియలైజేషన్ ఏమైనా వచ్చిందా అని? మీరు ఓటర్ పర్సంటేజ్ తీసుకోండి. ఓటర్ పర్సంటేజ్ మేము దాదాపు 40% ఉన్నాం. సీట్లు ఓకే, సీట్లు మీరు చెప్పచ్చు 40% ఓట్స్ మాకు వచ్చాయి, గ్రేట్. అది 40% ఓట్స్ ఇండియాలో వస్తే మేము చాలా స్టేట్లో అధికారంలో ఉండేవాళ్ళం. ఈరోజు అన్ని పార్టీలు కలిసి చేసి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ ఎంత వచ్చింది అనేది పాయింట్. ఓట్లు ఎన్ని వచ్చినాయి? 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది వైఎస్ఆర్సీపీ. ఎన్డీఏ కూటమికి 55% వచ్చినాయి, మీకు 40% వచ్చినాయి. అదే మూడో పార్టీనో కూటమో ఏదో ఒకటి ఉంటే ఓట్లు డివైడ్ కాలేదు కాబట్టి మీకు 40% బై డిఫాల్ట్ వచ్చాయి కదా. 40% ఓట్లు వచ్చినాయని ఆనందపడుతున్నారా? 11 సీట్లకు పడిపోయి మనం స్ట్రగుల్ అవుతున్నామని బాధ కనిపిస్తూ ఉంది. బాధ అనేది ఓకే, ఓటమి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా నిరాశపడడం లేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత త్వరగా రికవర్ అయ్యారు. ఈరోజు ఆయన మళ్ళీ పార్టీని మంచి అంటే కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. 29లో మళ్ళీ మీరే అంటారు కదా మీ పార్టీ బాగా చేసింది, మంచి సీట్లు వచ్చాయని చెప్పి. అధికారంలోకి వచ్చేదానికి అన్ని విధాలా కష్టపడతాం. మిథున్ రెడ్డి గారు రెడ్ బుక్ అని అంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి రోజు రెడ్ బుక్ అంటున్నారు. అసలు రెడ్ బుక్ అనే పుస్తకం పుట్టిందే పొంగనూరులో. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ ఇలాకాల నుంచే రెడ్ బుక్ రాయటం మొదలుపెట్టింది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఇంప్లిమెంట్ చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా రెడ్ బుక్ అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం సమంజసమేనా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఏదో పొంగునూరు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగునూరు కాన్స్టిట్యున్సీ. వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు? ఎక్కడ కూడా పొంగునూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు కాదండి, మీరు ట్రెడిషనల్గా కూడా మీరు తీసుకోండి. పొంగునూరులో గొడవలు అసలు ఇష్టపడరు. గొడవలు ఇష్టం లేకపోతే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చినప్పుడు నిర్బంధించారు, ఎయిర్పోర్ట్లో 6 గంటల సేపు కూర్చోబెట్టారు, వస్తే రాళ్ళు వేశారు. దాన్ని ఏమంటారు, ఇవన్నీ కార్లు అవన్నీ సినిమాలో చూపించినట్టు పైకి లేచిన చూసాను. మీ న్యూస్ కూడా కవర్ చేసిన గుర్తుంది. 100% మీరు మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి. పొంగునూరులో ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఆపింది లేదు, పొంగునూరులో ఎవరు కూడా రాళ్ళు వేసింది లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చే ముందు పోలీస్ బ్యారికేడ్లు పెట్టారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు, రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ రూట్ కాకుండా వెళ్ళాలని చెప్పి పోలీసుల పైన గొడవ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ రోజు ఒక పోలీసు కన్నుపోవడం జరిగింది, ఇవన్నీ జరిగింది. అంతేగాని మేమేదో పోయి అతనికి వ్యతిరేకంగా అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆయన వెల్కమ్. అపోజిషన్లో ఎన్నిసార్లు రావచ్చు, ఆయనే కాదు ఎవరు వచ్చినా కూడా మాకేమి ఇబ్బంది లేదు. పొంగనూరులో గెలవాలంటే ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది. లోకేష్ని పొంగనూరులో నిలువరించారు కాబట్టి రెడ్ బుక్ అక్కడి నుంచి మొదలైంది. లోకేష్ నిలువరించలేదు, బ్రహ్మాండంగా తిరిగాడు, పొంగునూరు కాన్స్లో తిరిగాడు, మమ్మల్ని బండబూతులు తిట్టాడు. ఆయన కూడా హ్యాపీగా మేము అన్నీ చేసుకొని పోయాడు. ఆ రోజు ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. నిజమేనా మీకు పొంగనూరులో పెద్దిరెడ్డి
రాజ్యాంగం నడుస్తుందని అంటారు నిజమే? ఏముంటుంది ప్రజలు ఈరోజు పొంగునూరులో ఇన్ని జరిగినా కూడా పొంగునూరులో గెలిచాం, రాజంపేటలో గెలిచామంటే ఎలక్షన్ తర్వాత పార్టీలు చూడం. ఎవరైనా మా ఇంటికి రావచ్చు, ఎవరైనా పని చేసుకొని పోవచ్చు. మేము మా సాయశక్తులు వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వాళ్ళు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి రావచ్చు, ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రావచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతి సంవత్సరం కూడా మా ఫాదర్ డోర్ టు డోర్ తిరిగింటారు. అది తెలుగుదేశం ఇల్లు కాదు, లేకపోతే మా పార్టీ వాళ్ళ ఇల్లు కాదు, ప్రతి వీధి ప్రతి చోట మోస్ట్ ఫెమిలియర్ పర్సన్. సో మాకు ప్రజలతో ఉండే సంబంధాలు అటువంటివి. పాలిటిక్స్లో తెలుగుదేశం నాయకులే చాలామంది నా దగ్గర పనులు చేసుకుంటారు. సో మేము ఓన్లీ ఎలక్షన్ రోజు పాలిటిక్స్ మాట్లాడతాం, కానీ దాని తర్వాత మేము పట్టించుకునే పరిస్థితి ఉండదు. మీరు కానీ మీ ఫాదర్ కానీ సైలెంట్గా ఉంటారు, కానీ మీ అంత వైలెంట్ ఫ్యామిలీ లేదంటారు? తప్పండి, ఎవరినైనా చెప్పండి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ కూడా వేసే దిక్కు లేదు మీ లోకల్ బాడీలు యునానిమస్ అయినాయి. వాళ్ళు వేస్తే ఎవరు యునానిమస్ వాటంతకు వాటి అవుతాయా, లేకపోతే మీరు బలవంతంగా యునానిమస్ చేయిస్తూ ఉంటారు? లోకల్ బాడీలో ఆ రోజు అట్లుంది డెవలప్మెంట్ కూడా. మీకు పుంగునూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్సింగ్స్తో మేము అత్యధిక రోడ్స్ వేస్తాం. ఎందుకంటే అది వరకు గవర్నమెంట్లో ఎవరున్నా కూడా పుంగనూరులో ఎందుకు లేదు, మాకు రాదు, అక్కడ డెవలప్మెంట్ వద్దు అని అన్నీ ఆపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మ్యాక్సిమం సపోర్ట్ చేశారు పుంగనూరుకి. సో పబ్లిక్ నుంచే మాకు గుడ్ విల్ ఉంది. మేము అక్కడ ఎవరు కావాలంటే ఎవరు కూడా, ఆ రోజు ఎలక్షన్ కమిషన్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మరి నామినేషన్ వేయకుండా ఉండేదా, డైరెక్ట్గా అనిపై కంప్లైంట్ ఇస్తే ఏమనేవాళ్ళు కదా, ఎందుకు వేయలేదు? మరి రామచంద్ర అనే వ్యక్తి బీసీ పార్టీ అని పెట్టుకొని అక్కడ వచ్చి నిలబడదామని అనుకుంటే మీరు బగాయిస్తే ఢిల్లీ పోయి సెంట్రల్ సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు బయట పబ్లిసిటీ మీరు నమ్మద్దండి. ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మొన్న ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ఓట్లు 2000 చిల్లర. మామూలుగా ఇండిపెండెంట్గా ఎవరైనా సపోర్టింగ్ ఎవరైనా నామినేషన్ వేస్తే కూడా వచ్చేది 2000 వస్తాయి. సో మీరు అక్కడ పబ్లిక్లో పలుకుబడి మీరు ఆలోచించుకోండి. 2000 చిల్లర మామూలుగా ఒక కౌన్సిలర్ కూడా వస్తాయి. ఒక కౌన్సిలర్ 2000 ఓట్లు వస్తాయి. అంటే అక్కడ మీరు అలాంటి వ్యక్తిని ఏదో హైప్ చేసి తీసుకొచ్చి ఇవన్నీ కూడా పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరు ఉండకూడదా, ఎవరు చేయకూడదా, ఏ రాజకీయంలో ఉండకూడదా, వాళ్ళు కనీసం వాళ్ళ వాయిస్ వినిపించకూడదా? బ్రహ్మాండంగా ఈరోజు ఉన్నారు కదా, మాకు అపోజిషన్ క్యాండిడేట్లు ఉన్నారు, ఈరోజు అందరు కూడా ఉన్నారు. అసలు మీకు కంప్లీట్లీ మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. కానీ మీరు పొంగనూరులో మీరు మా గెస్ట్ గారు రావాలని చెప్పి కూడా అక్కడ ప్రజల్ని మీరు ఇంటర్వ్యూ చేయాలని కూడా మేము కోరుతాం. చూద్దాం, వస్తాం. మోస్ట్ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ పొంగనూరు అనేది. పీస్ఫుల్ లేదు, లీడర్లు కూడా అసలు మీరు కూడా సైలెంట్ గా కనిపిస్తారు, కానీ ఎంకరేజ్ చేయం. మేము ఎక్కడ కూడా మంచితనంతో గెలుస్తాం తప్పితే వేరే అక్కడ వేరే ఇంకో ఇష్యూ. కానీ చంద్రబాబు నాయుడు అంటే నారావారి కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి గట్టు తగాలాలు ఉన్నాయా? ఎందుకు మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది? మీరే ఇందాక అన్నారు, మీ అధికారం కోల్పోయిన వెంటనే మమ్మల్ని జైల్లో పెడతారని చెప్పి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే మా పార్టీకి మేము గట్టిగా పనిచేస్తాము, మా లీడర్ కోసం మేము గట్టిగా పనిచేస్తాం. అది ఆయనకు నచ్చదు. ఇంకా ఆయనకు తోడు ఆయన కొడుకు ఆయనకు ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు, లోకేష్కి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. సో వాళ్ళు ఇలాంటివన్నీ ఇట్లాంటి చెత్త డెసిషన్స్ అన్నీ తీసుకొని కావాలని హరాస్ చేయడం. ఈ రెడ్ బుక్ కోసం ఎవరు భయపడతారు, దానికి ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ కూడా అధికారం ఉందని చేస్తారు, అధికారం పోతే మళ్ళీ పారిపోతారు వాళ్ళు.